హాయ్ హలో హాయ్ అందరికీ. ఇది మార్నింగ్ అనమాట. సో చాలా రోజులు అయింది కదా వీడియో తీసి డే వ్లాగ్ షూట్ చేద్దామని స్టార్ట్ చేశాను. అయితే పిల్లలు మా హస్బెండ్ నిన్న మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వాళ్ళు నైట్ రాలేకపోయారు. సో నేను ఒక్కదాన్నే ఉన్నాను. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కొన్నిసార్లు ఒక్కళ్ళే ఉండడం. కానీ ఎప్పుడైతే పిల్లలు ఉంటారో మనకి టైం ఉంటే బాగుండు, పిల్లలతో వేగలేకపోతున్నాం అలా అనిపిస్తుంది. కానీ ఒక్కసారి పిల్లలు ఎక్కడికన్నా వెళ్తే ఊరికే మిస్ అవుతున్న ఫీలింగ్, అల్లరి, అదే కదా సరదా. అది లేకపోయేసరికి ఏదో మిస్ అవుతున్న ఫీలింగు ఒకరోజు 10 రోజుల్లో అనిపిస్తుంది అనమాట. మీరు కూడా ఇలానేనా? అండ్ మీకు డైలీ వ్లాగ్స్ ఇలా ఏవైనా మీకు నచ్చినట్టయితే కింద కమెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేస్తాను. ఇంకా మీద యాక్టివ్గా ఉంటాను. సో ఇంటి ముందంతా ఊడ్చేస్తున్నాను. ఫస్ట్ ఊడ్చేసి ఇంటి ముందు వాకిలి కూడా ఊడుస్తున్నాను. మేము ఉంటున్న ఇల్లు చాలా సింపుల్ అండి. ఒక గది తర్వాత ఒక కిచెన్ ఉంటుంది. కాకపోతే మాకు సరిపోయింది ప్రస్తుతానికి. పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి మాకు సరిపోయింది. మీరు రెంట్ చెప్తే షాక్ అవుతారు. 2500 చాలా తక్కువ రెంట్. ఎందుకు తక్కువ అంటున్నానంటే మనకి ట్యాప్స్, టైల్స్, ఒక డాబా ఇల్లు కదా. సో అందుకోసం నాకు చాలా తక్కువ అనిపించింది. మీకు కూడా మేబీ కొంచెం సిటీకి దూరం కాబట్టి అంత తక్కువకే దొరికింది. సిటీలో అయితే మినిమం ఒక 5000 అన్నా ఉంటుంది కదా. నాకైతే పిల్లల్ని చాలా మిస్ అయ్యాను. తర్వాత ఇంకా వంట చేసుకోవాలి, రెడీ అవ్వాలి, ఆఫీస్కి వెళ్ళాలి, ఇవన్నీ చేయాలి. ఇక్కడ ఊడవడం కంప్లీట్ అయిపోయింది. ఇంకా పక్క బట్టలన్నీ సర్దేస్తున్నాను. మీకు ఒంటరిగా ఉండడం ఇష్టమా లేదా ఫ్యామిలీతో ఉండడం ఇష్టమా? అంటే నేను కొంచెం ఇంట్రోవర్ట్ అనమాట. అంటే జనాలతో నేను మాట్లాడగలిగే కంఫర్టబుల్నెస్ ఉంటేనే మాట్లాడగలను, లేదంటే సైలెంట్గా అలా కూర్చుంటాను. కొంచెం ఇంట్రోవర్ట్ అనమాట. సో అందుకోసం నేను ఒంటరిగా ఉండగలను, అంటే ఎవరితో మాట్లాడకుండా అలా ఉండగలను. కానీ కొంతమందికి అలా నచ్చదు, కొంతమందికి నచ్చుతుంది. నేనైతే ఎలా అయినా ఉండగలను. అంటే అలా అని మింగిల్ అవ్వలేనని కాదు, కాకపోతే నన్ను పలకరించి నన్ను మాట్లాడిస్తేనే నేను ఓపెన్ అవ్వగలను. ముందుగా వెళ్ళి పలకరించి ఇవన్నీ చేయలేనమాట. సో షాప్ దగ్గరికి వెళ్తున్నాను. షాప్ దగ్గర ఇలా బుక్లో రాస్తారనమాట. మంత్లీ ఒకసారి పే చేసేస్తాను. ఎందుకంటే పిల్లల్ని పాల ప్యాకెట్లు అవి ఇవి తీసుకురమ్మని చెప్తాను. ప్రతిసారి వాళ్ళ మనీ ఇస్తే పోగొట్టుకోవడం ఇలా జరుగుతుంది కదా. సో అందుకోసం నేనేం చేస్తానంటే బుక్ పెట్టేశాను అనుకోండి, వాళ్ళు మనకు కావాల్సినవి రాసిస్తే పిల్లలకి ఇచ్చేస్తారు. ఆ బుక్లో అన్నీ మెన్షన్ చేస్తారనమాట. ఆ మనీ అనేది మనం మంత్లీ ఒకసారి పే చేస్తే సరిపోతుంది. ఇదే షాప్ అనమాట. పొద్దున్నే తలనొప్పిగా ఉంది నాకు బాగా. సో టీ అలవాటు లేదు నాకు. డైలీ టీ తాగాలి అలా ఏం లేదు. టీ ఎప్పుడన్నా మా హస్బెండ్ కోసం పెట్టినప్పుడు ఇంకా ఎక్స్ట్రా కప్పు ఉంటే తాగుతాను తప్ప కంపల్సరీ నా కోసం నేను అసలు టీయే పెట్టుకోను. అలాగే మార్నింగ్ టిఫిన్ కూడా నేను చాలాసార్లు స్కిప్ చేస్తాను. అది మంచి పద్ధతి కాదు, మార్చుకోవాలి. మెల్లమెల్లగా మార్చుకుంటాను. అంటే హడావుడిలో తినాలనిపించదు. పిల్లలు హడావుడి, వాళ్ళని రెడీ చేసి పంపించాలి, ఇదే జరుగుతూ ఉంటుంది మైండ్ అంతా. సో మన కోసం మనం టైం ఎందుకో మన కోసం మనం ఇవ్వలేం టైము. అలా వాళ్ళని పంపించేసరికి టైం అయిపోతూనే ఉంటుంది. గబా రెడీ అయ్యి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోవాలి. సో ఈరోజు కొంచెం ప్రశాంతంగా అనిపించింది. అంటే అంత హడావుడి లేదు కదా. 6కి లేచాను. ఇంకా పనంతా చేసేసుకొని వెళ్ళాలి నిదానంగా అని మెల్లగా నిదానంగా స్టార్ట్ చేశాను అనమాట. నాకైతే పెద్దగా ముగ్గులు రావండి, వచ్చినవే వేస్తూ ఉంటాను అనమాట. ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ నచ్చితే నాకు చెప్పండి, కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా చేస్తాను ముందు వీడియోస్లో. అండ్ మీకు దేని రిలేటెడ్ ఇంట్రెస్టో చెప్పండి, ఆ వీడియోస్ కూడా చేయడానికి ట్రై చేస్తాను. అలాగే నా ముందు వీడియోస్లో మీకు ఒక సర్ప్రైజ్ అనమాట, ఒకటి రివీల్ చేస్తాను. కాకపోతే మీకు అవన్నీ అప్డేట్స్ తెలియాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ ఫాలో అవ్వండి.
ప్రతిసారి చెప్తున్నా గ్యాప్ రాదు, ఈసారి ఖచ్చితంగా వీడియోస్ పెడతానని. కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అంటే 2 బ్యాలెన్స్ చేయలేకపోతున్నాను. అటు వర్క్, ఇటు ఇల్లు, పిల్లలు, ఈ అంతా రెస్పాన్సిబిలిటీస్ చాలా ఎక్కువగా ఉంది. అంటే టైం లేదు. సో అందుకోసం ఇన్ని రోజులు వీడియో చేయలేదు. ఇప్పుడేంటంటే కొంచెం టైం కుదిరించుకొని చేస్తే బెస్ట్ ఏమో, మనల్ని కూడా చూసేవాళ్ళు ఉన్నారు అని చెప్పి స్టార్ట్ చేశాను. తప్పకుండా మాటిస్తున్నాను, కంటిన్యూగా వీడియోస్ పెడతాను. మీకు నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడైతే రైస్ కడిగి పెట్టేశాను. ఈరోజు కాకరకాయ ఫ్రై చేసుకుందాం అనుకున్నాను. అందుకోసం కాకరకాయలు ఉంటే వాటిని కోసేసి ఫ్రై చేసేసాను అనమాట. ఇంకా ఈవినింగ్ వ్లాగ్స్ కూడా చేస్తాను. అంటే ఆఫీస్ అయిపోయాక ఇంటికి వచ్చాక ఎలా జరుగుతుందని. ఆఫీస్లో వీడియోస్ తీయలేం కదా, సో అందుకోసం ఆఫీస్ అంటున్నానని అనుకుంటున్నారా, ఏం చేస్తుంటామని. నేను వచ్చి మారుతి సుజుకీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ అనమాట, రిలేషన్షిప్ మేనేజర్. వెహికల్స్ అమ్ముతాను. సో నా జాబు నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్, అంతా బాగుంటుంది. కానీ ఈ ఇంటిని, పిల్లల్ని, ఆఫీస్ని మేనేజ్ చేయడం చాలా టఫ్ అండి. వర్కింగ్ ఉమెన్స్ అందరూ రిలేటెడ్ అవుతారు. అలా అని ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కూడా తక్కువేం కాదు. వాళ్ళకు ఉండాల్సిన ప్రాబ్లమ్స్, వాళ్ళకు ఉండాల్సిన రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఉంటాయి. సో నా కంటెంట్ నచ్చినట్టయితే తప్పకుండా ఫాలో అవ్వండి. ఇక్కడ స్నానం వంట అయిపోయింది. 5 మినిట్స్లో స్నానం చేసి వస్తాను అంటున్నాను. తల స్నానం చేశాను అనమాట. ఇంకొంచెం ఆకలేస్తుంది, టైం ఉంది కదా అని చెప్పి కాకరకాయ ఫ్రై చేసుకొని అన్నం వేసుకొని తినేస్తున్నాను. మిక్సీ పాడైంది, బాగు చేయించుకురమ్మని చెప్పాను, తీసుకొస్తా అన్నాడు. కొంచెం టైం ఉందని అన్నం తినేస్తున్నాను. ఇంకొకదానికి ఏం టిఫిన్ చేసుకుంటామని అనిపిస్తుంది నాకైతే. ఒక్కదానికి వంట కూడా పెద్దగా చేసుకోవాలనిపించదు. ఏదో ఒకటి అడ్జస్ట్ అయి తిందాం, సర్దిపుచ్చుకుందాం అన్నట్టుగానే అనిపిస్తుంది. మీరు నాలానే ఆలోచిస్తారా? అండ్ ఇక్కడ వచ్చి బాక్స్ పెట్టేసుకున్నాను, క్యారేజ్. ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోవడమే. జడేసుకోవాలి. ఈ లాంగ్ హెయిర్తో వచ్చిన కష్టాలు అవేనండి, తొందరగా ఆరదు. నిన్న సండే కొంచెం తలనొప్పిగా ఉందని నేను నిన్న హెడ్ బాత్ చేయలేదు. సో ఈరోజు టైం ఉంది కానీ చేశాను. ముందైతే రెడీ అయిపోతున్నాను. నేను రాసేది ఫెయిర్ అండ్ లవ్లీయేనండి. అండ్ ముందు పొదుపు ఎలా చేసుకోవాలి, నేను ఏం అచీవ్ చేశాను, నేను ఎలా ఈ జాబ్ చేశాక నేను ఎలా డెవలప్ అయ్యాను, ఇవన్నీ వీడియోస్ కూడా పెడతాను. సర్ప్రైజ్ అని చెప్పాను కదా, అది కూడా రివీల్ చేస్తాను. ముందు మీకు చాలా వీడియోస్ రాబోతున్నాయి. నా గెస్ ప్రకారం అయితే, నాకు ఓపిక ఉండి నేను చేయగలిగితే చాలా కంటెంట్ ఉన్న వీడియోస్ అన్నమాట. మీరు తప్పకుండా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంత కష్టపడుతూ బ్యాలెన్స్ చేయలేకపోతున్నాను అంటున్నాను. మరి జాబ్ చేయడం అవసరమా అంటే చాలా అవసరం అండి. అంటే చాలామందికి చాలా డిస్టర్బెన్సెస్ ఉంటాయి, చాలా టెన్షన్స్ ఉంటాయి. విడివిడిగా మనిషికి వేరుగా ఉంటుంది. అంటే నాకు ఈ సమస్య వస్తే నీకు అదే సమస్య రావాలని కాదు. ఎవరి సమస్య వాళ్ళది, ఎవరి సమస్య వాళ్ళకి పెద్దదిగా కనిపిస్తుంది, ఎదుటి వాళ్ళ సమస్య చాలా చిన్నదిగా అనిపిస్తుంది. సో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నప్పుడు తప్పకుండా వాళ్ళకి సేవ్ చేసి వాళ్ళకి మంచి పొజిషన్లో ఉంచాలనే ప్రతి తల్లిదండ్రి కోరుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ మన తల్లిదండ్రులు కూడా. సో మనం ఎప్పుడు బెస్ట్ ఇవ్వాలి అని అనుకుంటాం. సో ఈ రోజులను బట్టి ఇద్దరు సంపాదిస్తేనే ఏ లోటు లేకుండా పిల్లల్ని పెంచగలం. ఒకరి సంపాదన ఏంటంటే కొంచెం అడ్జస్ట్ అవుతూ బతకాలి, ప్రతివి మనం అడ్జస్ట్ అవుతూ ఉండాలన్నమాట. ఇద్దరు సంపాదిస్తే ఏమవుతుందంటే హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయొచ్చు. ఇక్కడైతే ఎండ మండిపోతుంది, నా కళ్ళల్లోకి పడింది. యూట్యూబ్ వీడియో కోసమని కాటు పెట్టుకున్నా, అదేమో కళ్ళు మొత్తం మండిపోతున్నాయి. దానికి తోడు ఈ ఎండ. సో అందుకే అంత చిరాగ్గా పెట్టాను ఫేసు. పొడుగు జుట్టు ఏంటంటే మీకు తడిలోనే చిక్కు తీసుకోవాలి. ఆరిపోయిందంటే అసలు చిక్కు రానే రాదు. జుట్టు అంతా చాలా ఊడిపోయింది ఈ పిల్లలు పుట్టాక. చాలా అంటే చాలా. అసలు నా జుట్టు చూస్తే నాకే ఆశ్చర్యం వస్తుంది, ఇంత సన్నగా అయిపోయింది ఏంటి అని.
అంతకుముందు మా మమ్మీ బాగా మెయింటైన్ చేసేది. ఇప్పుడేంటంటే కుదరక అంత టైం లేక కేర్ ఏం తీసుకోవట్లేదు. అలాగే డిప్రెషన్ అని ఇప్పట్లో చాలా కామన్ థింగ్ అయిపోయింది. సో, డిప్రెషన్ అనిపించినప్పుడు మీరెప్పుడైనా ట్రై చేయండి. గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటది కదా! ఒక్కసారి వెళ్ళి అక్కడ సిట్యుయేషన్స్‌ని చూడండి. మీకు మైండ్ పోద్దనమాట. అంటే మనం చిన్న చిన్న సమస్యల గురించే ఇంత డీప్‌గా డిప్రెస్ అయిపోయి చచ్చిపోవాలనుకోని అంతలా ఆలోచిస్తాం. కానీ అక్కడేంటంటే కాలు పోయి ఒకళ్ళు, చివరి రోజుల్లో ఒకళ్ళు అంటే వాళ్ళకి బతకాలని ఉంటది. వాళ్ళ ఫ్యామిలీ ఉంటది. బతకాలనే ఆశ ఉంటది. కానీ వాళ్ళకి బతకలేని సిట్యుయేషన్. అక్కడికెళ్తే ఒకసారి మీకు మైండ్ రియలైజేషన్ వస్తదనమాట. ఏంటి ఇలాంటి సిట్యుయేషన్ మనకు లేదు. దేవుడిచ్చి మనకంతా బానే ఉంది. కాళ్ళు, చేతులు అన్నీ బానే ఉన్నాయి. చిన్న చిన్న సమస్యలకి మనం ఇలా అవుతున్నామని మీకు రియలైజేషన్ ఖచ్చితంగా వస్తది. అండ్ ఇక్కడ టైం అయిపోతుంది. నా పనంతా అయిపోయింది. జడేసుకున్నాను. వెళ్ళిపోతున్నాను. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా మాటలు మీకు నచ్చినా, నా వీడియోస్ నచ్చినా కింద కమెంట్ చేయండి. మీ కమెంట్స్‌ని బట్టి నెక్స్ట్ వీడియో ఎంత స్పీడ్‌గా చేయాలనేది ఆలోచించుకుంటాను. థ్యాంక్ యూ. బాయ్.